ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చైతన్య గాయత్రి ఛానల్. ఈరోజు టేస్టీ కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ కడాయిలో 4 స్పూన్స్ నెయ్యి వేసుకొని కొబ్బరిని తురుముకున్న దాన్ని మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. అంటే లైట్గా నీరు ఉంటుంది కదా, లేత కొబ్బరి వేసాం ఫ్రెండ్స్, అందుకని లైట్గా నీరు ఉంటుంది కాబట్టి ఆ చెమ్మంతా పోయేదాకా ఫ్రై చేసుకుందాము. సిమ్లోను హైలోను పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉందాం ఫ్రెండ్స్. మొత్తం 6 చిప్పలు, ఆ 6 చిప్పలతో మేము ఇలా చేస్తున్నాము కొబ్బరి లడ్డులు. నాకు అవంటే చాలా ఇష్టము. దాని తర్వాత మందపాటి బాండీలో పావు కేజీ బెల్లం వేసుకొని పావు కేజీ బెల్లం దంచుకొని వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలపెడుతూ తిప్పుతూ ఉంటూ మరగనిద్దాం ఫ్రెండ్స్. మరగనిచ్చాక కొంచెం పాకం వస్తుందో లేదో అన్నట్టు చూసుకుంటూ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి పాకం వేసుకొని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకున్నాక మనకి బాల్ అంటే కొంచెం సాఫ్ట్ బాల్ లాగా అయ్యేలాగా అయ్యిందో లేదో అని చూసుకుందాము. మాకు ఒక 10 మినిట్స్లో మాకు వచ్చేసింది ఫ్రెండ్స్, అలా సాఫ్ట్గా బాల్ లాగా. అంటే అటు ముదురు పాకం కాదు, ఇటు తీగ పాకం కాదు, ఆ రేంజ్లో రావాలి అంది మా మమ్మీ. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి మీదే కొంచెం ఈ వేయించుకున్న కొబ్బరిని వేసేద్దాం ఫ్రెండ్స్. కొంతమంది వేయించుకుంటారు, కొంతమంది వేయించుకోరు, అది వాళ్ళ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మా మమ్మీ అయితే లైట్గా ఇలా వేసి చేస్తుందంట. అలా వేసుకున్న దాంట్లో రెండు వేడి వాటి మీద వేయాలి ఫ్రెండ్స్. అలా వేసుకుంటూ దాంట్లో తిప్పుతూనే ఉండాలి. చాలా ఫాస్ట్గా తిప్పాలి వేస్తున్నంతసేపు కూడా. ఏంటంటే కొంచెం చల్లారిపోద్దేమో అన్నట్టు ఉంటుంది కదా, చల్లారిపోతే గట్టిగా అయిపోద్దంట. చాలా ఫాస్ట్గా కలబెట్టింది మా మమ్మీ. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కాసేపు కొంచెం లైట్ గోల్డ్ వచ్చేదాకా కొంచెం సేపు అలా తిప్పుతూనే ఉంది. ఒక 15 మినిట్స్ సేపు అలానే తిప్పుతూ ఉంది. కొంచెం పాకం మీకు రాలేదు అనుకున్నా కూడా ఇలాగా 15 మినిట్స్ అలాగా స్టవ్ ఆన్ చేసి ఉంటుంది కాబట్టి వచ్చేసి ఫ్రెండ్స్, పాకం సెట్ అయిపోద్ది. కొంచెం చల్లారాక మనం వేడి పట్టగలం అనుకున్నప్పుడు తీసుకొని బాల్స్లా చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము. లేదు అంటే మీరు ప్లేట్లో నెయ్యి వేసుకొని దాన్ని ఇలాగ పరిచి షేప్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఎమ్మి కొబ్బరి లడ్డులు రెడీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతన్య గాయత్రి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.